ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఈడ నడవదది, ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీకు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే కానీ పార్టీకి లోపడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం ఉంటుంది, మీద పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. పార్టీకి నష్టం జరగదా? ఎస్, బరాబర్ జరుగుతున్నది. ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు, ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది? మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని, మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక లొల్లి. ఎవరి కోసం ఇది? పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని 500 బోనస్ అని, ఇటు పోతే ఇందిరమ్మ ఇండ్లని ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీలలో గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అడ్డ మీద పోయినట్టు పోయి తిరుగుతున్నాం. ఒదికి ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తారు? దాంట్లో ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు. అట్లాంటి తరుణంలో మనది మనం ఇది చేసుకుంటే ఎవరికి చెప్తాడు? అది ఆలోచన అధిష్టానానికి కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. హైకమాండ్ కూడా మీది కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే. ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది లేదు. పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధేస్తున్నది దాంట్లో. థ్యాంక్ యూ. త్వరలోనే, అతి త్వరలోనే, ఎక్కువ కూడా సమయం ఏం లేదు దీనికి.